అందరికీ నమస్కారం. ఈరోజు అంటే ఏప్రిల్ 22వ తేదీ దరిద్ర దినోత్సవం, అంటే భూమి దినోత్సవం. ఏప్రిల్ 22వ తేదీన దీన్ని వరల్డ్ ఎర్త్ డేగా కూడా మనం జరుపుకుంటుంటాం. ముఖ్యంగా ఈ రోజు యొక్క ఉద్దేశం ఏంటంటే, భూమి మనందరికీ ఆధారం. మనందరం జీవించేది భూమి మీదే. అలాంటి భూమిని నిర్లక్ష్యం చేసి మనందరం ఆ భూమిని నాశనం చేస్తున్నాం. మనం నిలబడ్డ ఈ భూమి నాశనం అయిపోతే మనమందరం ఈ భూమి మీద ఉండే పరిస్థితి లేదు. కాబట్టి మనందరం ఈ భూమిని కాపాడుకొని, ముఖ్యంగా మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం. ఈ భూమి మీద అడవులు నరికేస్తున్నాం. అడవులు నరికేయడం వల్ల ఏమవుతుందంటే వర్షపాతం తగ్గిపోతుంది. వర్షపాతం తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, అదేవిధంగా సునామీలు ఇలాంటివన్నీ మనకి రావడం అనేది సంభవిస్తుంది. ఇందువల్ల మనకి మన గతంలో చూసాం ఎన్నో ఉపద్రవాలు మన భూమికి రావడం. ముఖ్యంగా మానవ తప్పిదాల్లో ఒకటేంటంటే ప్లాస్టిక్ వాడకం. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల భూమిలో ప్లాస్టిక్ అంతా ఉండిపోయి వచ్చే వర్షాలు ఆ నీరు భూమిలోకి ఇంకక వర్షాలు పడక మనం గమనిస్తూనే ఉన్నాం. దగ్గరలో మన బెంగళూరులోనే నీటి ఎంత వచ్చింది. కారణం ఏంటంటే కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి. సిమెంట్ రోడ్లు అవన్నీ వేసేసి మనం వచ్చిన వర్షపు నీటిని వినియోగించుకోకుండా నాశనం చేస్తున్నాం. ఈ విధంగా భూమిని మనం నాశనం చేస్తూ, ముఖ్యంగా కొంతకాలానికి 2050కి మన ప్రపంచంలో 7 ముఖ్యమైన పట్టణాలు, అందులో మన సముద్ర జలాలు ఎక్కువైపోయి మునిగిపోయే పరిస్థితి వస్తుంది. దీనికి అంతటికీ కారణం మానవ తప్పిదమే. కాబట్టి ఈ భూమి కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులుగా, మానవులుగా మన అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు మనం మొక్కలు నాటి, ఈరోజు మన కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన జయప్రకాష్ గారు, అదేవిధంగా కేతా సుబ్బారావు గారు, మన రామ్మోహన్ గారు, రఘురామిరెడ్డి గారు, మన సీనయ్య గారు, సత్యం గారు, మస్తాన్ గారు, వీళ్ళందరూ కలిసి ఈరోజు మన నెల్లూరు ట్రంక్ రోడ్ల కనకమాల సెంటర్లో ఈ మొక్కలు నాటి మనందరం ఒకరికి ఒక స్ఫూర్తిగా నిలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకొని మనం ఈ రోజే మొక్కలు నాటాలనే కాదు, మన పుట్టినరోజులు కావచ్చు, మ్యారేజ్ డేలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ సందర్భం పురస్కరించుకొని మనం మొక్కలు నాటాలి. ముఖ్యంగా నేనైతే మా మనవడి పుట్టినరోజు, నా పెళ్లి రోజు, నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి దగ్గర నేను మొక్కలు నాటుతూనే ఉంటాను. సంవత్సరానికి 10 మొక్కలు మా అకేషన్స్లో, మా శుభకార్యాల్లో నాటుతూనే ఉన్నాను. దాదాపు 10 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తున్నాను. ఈరోజు సుబ్బారావు గారి ఆధ్వర్యం, జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నేను ముఖ్య అతిథిగా రావడం, ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం నిజంగా మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మనందరం ఈ భూమిని కాపాడే ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనంతా కూడా చెట్టు నాటే కార్యక్రమం తీసుకున్నాము. ఈ కార్యక్రమం మన మిత్ర బృందం చెన్నూరెడ్డి మురళీమోహన్ గారు మరియు జయప్రకాష్ గారు, ఇంకా రఘురామరెడ్డి గారు, ఇంకా మన సత్యం గారు, రామ్మోహన్ రావు గారు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ మన కనకమాల సెంటర్లో చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత ఏమిటంటే అందరూ బాగుండాలని, పచ్చదనం పరిశుభ్రత ఉంటే మనిషి బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం దరిద్ర డే సందర్భంగా ఇక్కడ మనం చెట్లు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయా ప్రాంతాల్లో చెట్లు నాటి వాతావరణ కాలుష్యాన్ని పెంచాలని అందరూ కూడా బాగుండాలని, దివ్యమానంగా వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను.